హాయ్ గైస్, వెల్కమ్ టు అద్విత వ్లాగ్స్. ఈరోజు అయితే మనం మేకప్లో చేసే ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అందరం మనం మేకప్ చేస్తూ ఉంటాం కదా, కాకపోతే స్మాల్ మిస్టేక్స్ వల్ల మనం ఏంటంటే పర్ఫెక్ట్ లుక్ అనేది రాదు. సో ఆ స్మాల్ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇలాగో ఫెస్టివల్ కూడా వస్తుంది కదా, సో మీరు కూడా ఒకసారి ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో ఆ మిస్టేక్స్ని అయితే మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ మీద కన్సిలర్ అప్లై చేస్తాం కదా, కన్సిలర్లో ఫస్ట్ మనం మిస్టేక్ ఏం చేస్తామంటే ఓన్లీ ఐస్ కిందనే అప్లై చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ ఐస్ కింద కాకుండా ఇలా ట్రయాంగిల్ షేప్లో అనేది అప్లై చేస్తే ఏంటంటే మనకు మంచిగా బ్లెండ్ చేయడం వల్ల న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. సో చాలామంది కన్సిలర్ అనేది ఓన్లీ ఐస్ కిందనే, సో ఇక్కడ ఎక్కువ డార్క్ స్పాట్స్. సెకండ్ వన్ వచ్చేసి మనం ఫౌండేషన్ మిస్టేక్స్ అండి. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇందులో ఏంటంటే ఫౌండేషన్ మిస్టేక్స్లో మన స్కిన్ టోన్కి ఉన్న షేడ్ అయితే మనం చూస్ చేసుకోము. అది మనం ఎలా వేరే షేడ్ అనేది మనం చూస్ చేసుకుంటాం. దానివల్ల ఏంటంటే ఎక్కువ వైట్ చూస్ చేసుకోవడం వల్ల మన ఫేస్ అంతా డల్ అయిపోతుంది. అందుకే ఫౌండేషన్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నెక్ దగ్గర అప్లై చేసుకొని మన స్కిన్ టోన్లో మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూస్ చేసుకొని వాటిని ఫౌండేషన్ మీద మనం అప్లై చేసుకోవాలి మన స్కిన్ మీద. సో దానివల్ల మనకి ఏంటంటే న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. ఇంకొకటి, ఫౌండేషన్ని చాలామంది థిక్గా అప్లై చేస్తారు. అలా థిక్గా అప్లై చేయొద్దు. సో చాలా థిన్గా స్మాల్ సైజులో మనం బ్లెండర్తో కానీ బ్లష్తో కానీ అప్లై చేసుకోవాలి ఫేస్ మీద. సో బ్లష్ ఎక్కువగా అప్లై చేయడం వల్ల ఏంటంటే ఫేస్ అంతా క్లౌన్గా కనిపిస్తుంది. ఇది మనం మిడ్ లైన్ నుంచి అప్వర్డ్స్లో ఇలా అప్లై చేయాలి ఎప్పుడన్నా బ్లష్ని. సో అట్లా అప్లై చేస్తేనే మంచి లుక్ అనేది వస్తుంది మనకి. ఐబ్రోస్లో చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే మన ఐబ్రోస్ చాలా బ్లాక్గా ఉంది కదా అనేసి చాలామంది బ్లాక్నే చూస్ చేసుకుంటారు. దానివల్ల మనకు న్యాచురల్గా లుక్ అనేది రాదు. సో ఎప్పుడైనా బ్రౌన్ షేడ్ని మనం చూస్ చేసుకోవాలి, అదైతే న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. సో బ్రౌన్ని కూడా మనం స్మాల్ స్ట్రోక్స్తో ఇలా అప్లై చేస్తూ ఉండాలి, ఒకేసారి అప్లై చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే ఐలైనర్ కూడా చాలామంది ఒకేసారి అప్లై చేయొద్దు. సో అలా అప్లై చేయడం వల్ల ఏంటంటే అన్ఈవెన్గా వస్తాయి ఈ ఐలైనర్స్ అనేవి. సో వీటిని ఏం చేయాలంటే స్మాల్ స్ట్రోక్స్ తీసుకొని సో అలా అప్లై చేస్తాము. కాకపోతే లిప్స్టిక్ అప్లై చేసే ముందు లిప్ లైనర్ అయితే కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే లిప్ లైనర్ అప్లై చేస్తేనే మనకు లిప్స్టిక్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఎక్కువసేపు స్టే ఉంటుంది, లేకపోతే మన ఫేస్కి స్ప్రెడ్ అయిపోతుంది లిప్స్టిక్. లిప్ లైనర్తో డిఫైన్ చేసి లిప్స్టిక్ అనేది మనం అప్లై చేయాలి ఎప్పుడైనా. సో దానివల్ల మనకు మేకప్లో పర్ఫెక్ట్ లుక్. ఈ సింపుల్ మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేస్తే ఫ్లోలెస్ అండ్ న్యాచురల్ లుక్ మేకప్ని అయితే లుక్ని అయితే వస్తుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఫాలో అవ్వండి. ఓకే గైస్, మరి బాయ్.